పోలీసు యంత్రాంగం తీవ్రంగా పనిచేసింది. అయినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్. ఇంకొక మాట, ఈ సంవత్సరం పాటు కూడా ప్రజలకు వెన్నుపోటు పొడవడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ని, నాయకుల్ని భయపెట్టాలని, చిందరవందర చేయాలని అనేకమైన కుట్రలు, కుతంత్రాలు చేశారు. అనేక మంది నాయకుల్ని కేసుల్లో పెట్టారు, జైల్లో పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. బెయిల్ రాకోకుండా నివారించేటటువంటి కార్యక్రమాలు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని లోపల పెట్టారు. కొన్ని చోట్లయితే తెనాల్లో కొట్టినట్టుగా కొట్టారు. అయినా కూడా ఎక్కడా కూడా భయపడకోకుండా, భయపడకపోతే భయపడకపోయారు. మమ్మల్ని ఇంత నిర్బంధం చేస్తారా, మా మీద ఇన్ని కేసులు పెడతారా, మీ సంగతి చూస్తామనే కసితో కేడర్ మొత్తం కదిలిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అద్భుతమైన రెస్పాన్స్. ఈ దుర్మార్గమైన పాలన అంతం కావాలి, అవసరమైతే ఇవ్వాలి, అంతం కావాలి అనే పద్ధతుల్లో ముందుకు వచ్చారు. కానీ ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. అంత పెద్ద ఎత్తున నినదిస్తూ అద్భుతమైనటువంటి రెస్పాన్సు ఇవాళ ఇచ్చారు. దీన్ని దెబ్బతీయటం కోసం, లేదా దీన్ని కాకోకుండా ఉండటం కోసం మరి చాలామంది చాలా పిలుపులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు. వాళ్ళు ఏమంటారంటే 4వ తేదీన పండగలాగా నిర్వహించాలంట. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయింది, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒక పండగ అంటే ఏం పండగ? దీపావళి, సంక్రాంతి కలిపినటువంటి పండగగా ఉండాలంట. ఇక్కడ జరిగిందా బాబు? ఇక్కడ జరిగింది నాకు తెలియదు, కానీ ఆంధ్రజ్యోతిను ఈనాడు చూసి అక్కడ జరిగింది. దానిలో అక్కడ జరిగింది. వాళ్ళ ఆఫీసులోనే దీపావళి పండుగ చేస్తున్నారంట, జనం ఎవరు లేరు. కానీ ఈ వెన్నుపోటు దినానికి మాత్రం రోడ్ల మీదకి జనం వచ్చేసారని మనం చేస్తున్నా. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. నేను మనవి చేస్తున్నా, జనసేన కూడా వాళ్ళు సంక్రాంతి, దీపావళి కలబోసిన వేడుకగా చేసుకోవాలన్నారు. మరి కొన్ని చోట్ల అక్కడ ఇక్కడ ఏదో మాకు అడ్డం రావాలనే ఉద్దేశంతో చిన్న చిన్నగా ఏదో చేశారు, కానీ ఏమీ లేదు. ఎక్కడ ఉత్సాహం లేదు, ఎక్కడ ఆనందం లేదు. దోచుకునే వాళ్ళకి ఆనందం తప్ప సామాన్య ప్రజలకు, ఇంకా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఆనందం లేదు. దోచుకునే ఒక బ్యాచ్కి తప్ప, అది కూడా లోకేష్ బాబు గారి బ్యాచ్కే దోచుకునేటటువంటి లైసెన్సులు ఇచ్చి వాళ్ళు దోచుకుంటున్నారు. కడమోని దోచుకోవడానికి అవకాశం లేకుండా ఉంది. ఈ విధంగా దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన పోలీసు యంత్రాంగం అంతా కూడా అడ్డుపడాలనేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ లెక్క చేయకోకుండా జెండాను భుజాన వేసుకుని, ప్లే కార్డ్స్ పట్టుకొని డౌన్ డౌన్ ఈ ప్రభుత్వం, డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ నినదిస్తూ రోడ్ల మీదకి వచ్చారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కాస్త ఆలోచన చేసుకోండి. సంవత్సరం అయింది, జనం నోట్లో మన్ను కొట్టారు, ఎవరిని పట్టించుకోలేదు, ఏ వర్గాన్ని పట్టించుకోలేదు. వ్యవసాయదారులు అయితే అల్లాడిపోతున్నారు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ అల్లాడిపోయేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు పరిపాలన చేశారు. ఇవాళ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి చేసిందని మీరు అలా తీసుకోకుండా, ఇది ప్రజా అభిప్రాయం అనే విధంగా తీసుకొని కాస్త సరి చేసుకుంటే ఈ 4 సంవత్సరాలైనా మీరు సక్రమంగా పరిపాలన చేయగలుగుతారు. లేదు, ఇదే రకంగా మీరు పరిపాలన కొనసాగిస్తే 2 సంవత్సరాల తర్వాత వెన్నుపోటు 2కి వచ్చే సమయానికి ఎవరిని లెక్క చేయరు. ప్రజలు గుర్తుపెట్టుకోండి. మీరు బ్యారికేడ్లు పెట్టినా కూడా ప్రజలు లెక్క చేయరు. పోలీసు బలగాలను దించినా కూడా లెక్క చేయనటువంటి పద్ధతుల్లో ముందుకు వెళ్తారు ప్రజలు. ఈ రాక్షస పాలన మీద తిరుగుబాటు చేస్తారు ఎన్నికలు రాకముందే అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేయమని మనవి చేస్తున్నా. ఇక్కడ ఈ సందర్భంలో ఇంకోటి కూడా చెప్పాలా, మళ్ళీ ఇంకో విషయం తర్వాత చెప్తాను. కానీ నిన్న మా ఇంటి దగ్గర పోలీసులు పెట్టారు. సరే పెట్టారు, సంతోషం. మాకు అంతకుముందు కూడా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పోలీసులు ఉండేవారు, అది వేరే అంశం.
పోలీసులను పెట్టి ఏదో చిందరవందర చేసేయాలని కాపలా ఎక్కడా లేదు. నూరి ఫాతిమా ఉంది కదా, అక్కడ లేరు. పోలీసులను పెట్టి కాస్త వచ్చేటటువంటి క్యాడర్ని భయపెట్టాలనే ప్రయత్నం చేశారు. నేను వెళ్తుంటే మధ్యలో ఆపేశారు, వెళ్ళడానికి వీల్లేదని. అక్కడ ఈ పట్టాపురం సిఐ మీద కొంత నాకు ఆయనకి మధ్యన ఘర్షణ అనివార్యంగా జరిగింది. సరే, నేనేదో రెచ్చిపోయానని ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 నేనేదో రెచ్చిపోయి దౌర్జన్యం చేయబోయానని, పోలీసులు లెక్క చేయలేదని ఇలాంటి మాటలు మాట్లాడుతూ రాశారు. ఈనాడైతే దాని దుంపదగ, దాని స్టాండర్డ్స్ ఇటువరకు బాగుండేవి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్టాండర్డ్స్కి వెళ్ళిపోయినాయంటే నిన్న ఫ్లాష్ న్యూస్ వేశారు ఈనాడులో. ఏంటో తెలుసు, అది గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు దౌర్జన్యం. అంబటి రాంబాబు దౌర్జన్యం చేశారంట. చూశారుగా మీరు వీడియోస్. ప్రతినిధి బృందాన్ని మాత్రమే అనుమతిస్తామన్న పోలీసులతో అంబటి వాగ్వాదం. ప్రతినిధి బృందాన్ని మాత్రమే కలెక్టర్ గారి ఆఫీసులోకి ఎంట్రన్స్ ఇస్తాము, కడవాళ్ళు రానియము అంటే వాళ్ళతో దౌర్జన్యాన్ని దిగానంట. తోసుకుని వెళ్తాం, ఏం చేస్తామంటూ సిఐతో వాగ్వాదానికి దిగిన అంబటి. నిన్న కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళటం కోసం అంట నేను తగాదపడింది. విన్నారుగా మీరు. వెన్నుపోటు దినం పేరుతో గుంటూరు కలెక్టరేట్ వద్ద కార్యక్రమం. సరే, అది వేరే కార్యక్రమం జరిగింది, అది వేరే అంశం. ఎంత వక్రీకరించి తోసుకెళ్తాం, ఆపుకోండి అంటూ అంబటి రాంబాబు దౌర్జన్యం. ఇది జరిగింది ఎక్కడ? నా మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారు, అది వేరే విషయం. అది జరిగింది ఎక్కడ? నువ్వు రాసేది ఎక్కడ? పాప రామోజీరావు చచ్చిపోయాడు, దాంతోపాటు మీ విలువలు కాస్త కూస్త ఉన్నాయి కూడా చచ్చిపోయినాయి ఏంటి? నాకు అర్థం కాలే. ఈనాడంటే ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి ఉన్న ఇది కదా, ఇంత తప్పుడు రాతలు రాస్తారేంటి అంటున్నా. కక్ష. ఆ సీఏని సపోర్ట్ చేయడం కోసం సీఏ అంట కలెక్టరేట్ దగ్గర మా ప్రతినిధులు ఎవరో రావడానికి వెళ్ళటానికి, అసలు ఎరండల్ బ్రాడీపేట సీఏకి అక్కడే సంబంధం. అక్కడ వేరే సీఏ ఉన్నాడు, వేరే డిఎస్పీ ఉన్నారు. వెళ్ళి అడిగాం, 5గురు పంపిస్తా ఉన్నారు, 5గురు వెళ్ళాం. దానికి వక్రీకరించి రాసేటటువంటి ఎమ్మటే సపోర్ట్ అనమాట. సిఐ గారికి ఎమ్మటే సపోర్టు, ఆ సిఐ గారికి ఏమో లోకేష్ సపోర్టు, ఆ లోకేష్కి ఏమో ఈయన సపోర్టు, ఆ TV5 కూడా అంతే. TV5, ABN నిన్న కుమ్మి పారేశారు. అంబటి రాంబాబు దౌర్జన్యం, పోలీసుల మీద డ్యామ్ డుమ్. ఈ దుంపదేగా నేను దౌర్జన్యం చేసే పరిస్థితిలో ఉన్నానా? వాళ్ళు దౌర్జన్యం చేసే పొద్దున్న నుంచి నా ఇంటి దగ్గర ఎవరన్నా వస్తే వాళ్ళ కీసు లాక్కోవటం, బళ్ళు తీసి అవతల పెట్టమంటాం, ఇలా బెదిరించే కార్యక్రమాలు చేశారు. మమ్మల్ని భయపెట్టాలనే కార్యక్రమాలు చేశారు. ఇది తప్పని నేను వ్యతిరేకపడ్డాను. వాగ్వాదం అన్నెసరీ అయినా సరే అనివార్యమైన పరిస్థితి రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎక్కడది జేకేసీ కాలేజ్ దగ్గర, అది TJPS కాలేజ్ దగ్గర బ్రిడ్జ్ ఎక్కే ముందు అక్కడ ఆపరేషన్ నన్ను ఇక్కడ నుంచి వెళ్తుంటే వెళ్ళటానికి వెళ్ళేది అంటారు. కలెక్టరేట్కి వెళ్ళడానికి వెళ్ళేదా నేను? ఆ సిఐ స్పెషల్లీ పోస్టెడ్ పట్టాపురం, స్పెషల్లీ పోస్టెడ్. నేను 2 కంప్లైంట్స్ ఇచ్చా, కిరా కార్పి మీద, సీమరాజు మీద. నెల దాటింది అనుకుంటా, రిజిస్టర్ చేయలే. నేను ఫోన్ చేశా 2 సార్లు, చేస్తాంలే, ఇది సమాధానం, చేస్తాంలే. నేను ఎక్స్ మినిస్టర్ని, ఐ హ్యావ్ గివెన్ ఏ కంప్లైంట్. ఆ కంప్లైంట్స్ నిజమా కాదా పక్కన పెట్టు. నేను 2 కంప్లైంట్స్ ఇచ్చి 2 సార్లు నేను ఫోన్ చేస్తే, ఏమండి సిఐ గారు చేస్తారంటే చేస్తాంలే అని సమాధానం. ఒళ్ళు పొగరు. ఎందుకంటే లోకేష్ గారు ఏపించిన పోస్ట్ కదా, అందుకని ఒళ్ళు పొగరు, తల బిరుసు. ఈజ్ ఎ పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్కి అంతా తల పొగరు ఉండకూడదు, కానీ ఉంటుంది. ఎందుకంటే లోకేష్ గారు ఏపించాడు కదా, లోకేష్ గారు బంధువు కదా, ఆయన బంధువు ఈనాడు ఆయన సపోర్ట్ ఉంటుంది కదా, TV5 సపోర్ట్ ఉంటుంది కదా, ABN సపోర్ట్ ఉంటుంది కదా. ఈ అంబటి రాంబాబు రోజు మాట్లాడుతున్నాడు, లోకేష్ గురించి విమర్శిస్తాడు, చంద్రబాబుని విమర్శిస్తాడు. కాబట్టి ఇతన్ని సెకండ్ లాగా పెట్టాలనే ప్రయత్నం చేస్తాను. ఎన్ని చూశానో నేను, నాకు అర్థం కాలేదు. 89లో రాజకీయాల్లోకి వచ్చాను నేను.
2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచా, రాజశేఖర రెడ్డి వెంట నడిచా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చా, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత. ఇన్ని చూశానంటున్నా నేను. 70 సంవత్సరాలు వస్తున్నాయి. ఎన్నో రాజకీయాలు చూశాను, ఎందరినో పోలీసు అధికారులు చూశాను. మంచి మర్యాద కలిగినటువంటి వ్యక్తిని, లా అబైడింగ్ సిటిజన్ నేను. నన్ను ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుకొని చూస్తానని మనం చేస్తున్నా. కేసు రిజిస్టర్ చేశారండి. ఏం కేసు అది? ఎఫ్ఐఆర్ ఎక్కడ ఉందో ఒక కేసు రిజిస్టర్ చేశారు నా మీద. కేసు రిజిస్టర్ చేశారు. క్రైమ్ నెంబర్ 239/25 పట్టాపురం. నిన్న కేసు రిజిస్టర్ చేశారు నా మీద. భయపడతానా? మీ కేసుకు నేను భయపడతానా? భయపెట్టాలని అనుకుంటున్నారు కదా మమ్మల్ని మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని ఎఫ్ఐఆర్లు పెట్టి భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, అంతేగా? మీ కేసులకు దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్. నేను వెళ్తుంటే నన్ను మధ్యలో ఆపి మీ విధులకు నేను అడ్డం వచ్చానని చెప్పేసి నా మీద కేసు రిజిస్టర్ చేశారు. నా మీదను వినోద్ అని విద్యార్థి నాయకుడి మీద. ఈ కేసులకి మేము భయపడతామా? డోంట్ కేర్ అంటున్నా. చట్టంలో తేల్చుకుంటాం. నా మీద తగాదా పడి నన్ను బెదిరించి నా మీద కేసు రిజిస్టర్ చేసిన ఆ సిఐ ఎవరైనా సరే చట్ట ప్రకారం అంతు తేలుస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. చాలామందిని చూశాను నేను, సిఐల్ని, ఎస్ఐల్ని, డిఎస్పీల్ని. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉండి పనిచేయాలనుకుంటే, లోకేష్ గుప్పెట్లో ఉండి పనిచేయాలనుకుంటే అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా నేను. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఇంతకుముందు కూడా కేసు పెట్టారు అక్కడే, సేమ్ సెక్షన్స్తోనే. ఏమయ్యా, నా మీద అయితే అంత స్పీడ్గా పెట్టేస్తారే. అఖిరా కార్పి మీద, సీమరాజు మీద స్వయంగా నేను వెళ్తే ఎవరు కంప్లైంట్ చేయరు. వాళ్ళు మీ బంధువులేగా. ఈయన కూడా, ఈ సిఐ కూడా నెల్లూరు నుంచి వచ్చాయంట. అఖిరా కార్పి కూడా నెల్లూరు, ఈయన బంధువు అనమాట. సీమరాజు కూడా ఈయన బంధువు. ఇదంతా ఒక గ్యాంగు. మేము ఇచ్చిన దాని మీద చేస్తాంలే. నాదైతే 24 hours కూడా కాదు, చేసి పారేశారు కేసు. యూ డూ యువర్ డ్యూటీస్ ఫాస్ట్. నువ్వు డ్యూటీలు చేయకపోతే చట్ట ప్రకారంగా నీ అంతు తేలుస్తామని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి గట్టిగా చెప్పదలుచుకున్నాయని కూడా మనం చేస్తున్నాం. కేసులకు భయపడేటటువంటి తత్వం కాదు అసలు. ఒకటేనండి, అసలు ఇవాళ రాజకీయాల్లో ఉండాలంటే కేసులు భయపడకూడదు. ఇవాళ రాజకీయాల్లో మేము ఉండాలంటే జైలుకి భయపడకూడదు. ఆ రెండు నిర్ణయించుకునే రాజకీయాల్లో ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆ సిఐకి కానీ లేకపోతే మరొకరికి కానీ ఈ విధంగా దౌర్జన్యం చేసి మమ్మల్ని ఏదో అణచాలని, అరికట్టాలని ప్రయత్నం చేస్తే, మీ దుంపలు దగ్గర సంవత్సరం దౌర్జన్యం చేశారయ్యా, సంవత్సరం కేసులు పెట్టారు, ఏమైనా అరికట్టారా? ఉప్పొంగలా నిన్న. ఇంకా ఇదే పద్ధతిలో మీకు వెళ్తే ఇంకా ఉప్పొంగి మీకు చాలా డేంజరస్ సిచ్యువేషన్కి తీసుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఇంకొక అంశం ఏంటంటే, అది నిన్న క్యాబినెట్ సమావేశం జరిగినాయా. ఈ క్యాబినెట్ మీటింగ్లో, సరే క్యాబినెట్ మీటింగ్లో కూడా సంవత్సరం పాలన అద్భుతం, అమోఘం అని అందరూ షౌట్స్ కొట్టుకున్నారంట. ప్రజలు మాత్రం షౌట్స్ కొట్టుకోవట్లా. వీళ్ళు ఎక్కడ కనపడతారని చూస్తున్నారు. ఏమీ చేయకోకుండా, హామీలు తీర్చుకోకుండా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని షౌట్స్ కొట్టుకునేటువంటి కార్యక్రమం. ఇంకో అంశం ఏంటంటే, ఈ జీవో ఏది